నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కీలక ప్రాజెక్టును చేపట్టింది. బాపుఘాట్ వద్ద 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తాజాగా సిద్ధమైంది. హైదరాబాద్ నగరం మధ్యగా ప్రవహించే మూసీ నదిని శుభ్రపరిచి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం మురుగు వ్యర్థాలతో కలుషితమై ఉన్న మూసీ నదిని పూర్తిగా శుద్ధి చేసి రెండు వైపులా అందమైన పార్కులు, పర్యాటక కేంద్రాలు, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా బాపుఘాట్ వద్ద 34 ఎకరాల విస్తీర్ణంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మొత్తం 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం నిర్మించున్నారు. ఇందులో భాగంగా ముందుగా 100 మీటర్ల ఎత్తులో బహుళ అంతస్తుల టవర్ నిర్మిస్తారు. ఈ టవర్లో సమావేశ మందిరాలు, మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను ప్రతిబింబించే ప్రదర్శనశాలలు, కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ టవర్పై మరో 35 నుంచి 50 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేక ఆకర్షణగా లండన్ ఐ తరహాలో భారీ రంగుల రాట్నం ఏర్పాటు చేయనున్నారు. అయితే దీనిని గాంధీ స్మృతిని ప్రతిబింబించేలా చరక ఆకారంలో రూపకల్పన చేయనున్నారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నదికి రెండు వైపులా విశాలమైన రహదారులు నిర్మించనున్నారు. ఒకవైపు సుమారు 100 అడుగుల వెడల్పు రోడ్డు, మరోవైపు 80 అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటు చేస్తారు. అలాగే కాలిబాటలు, సైక్లింగ్ ట్రాక్లు, విశ్రాంతి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఈ ప్రాజెక్టులో భాగంగా నది పొడవునా ఆకర్షణీయమైన పార్కులు, పిల్లల ఆట స్థలాలు, హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించేందుకు యాంఫీ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేలా బోటింగ్ సదుపాయం కూడా కల్పించున్నారు. మూసీ నదిలో పేరుకుపోయిన పూడికను తొలగించి నది ప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చిన్న ఆనకట్టలు నిర్మించున్నారు. అలాగే హిమాయత్ సాగర్ మరియు ఒస్మాన్ సాగర్ జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 15 వంతెనలు నిర్మించే ప్రణాళిక కూడా ఉంది. మొత్తంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతూ హైదరాబాద్ నగరానికి కొత్త పర్యాటక గుర్తింపును తీసుకురావడమే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.